తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగించిన హితీక్ష హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని సొంత పిన్ని మమత కర్కశంగా చంపేసింది. తోడికోడలపైన ఉన్న అసూయ ద్వేషంతో అభం శుభం తెలియని చిన్నారిపై చూపించింది. కోరట్లలోని ఆదర్శ్ నగర్లో జరిగిన ఈ హత్య కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. హత్య తర్వాత హితీక్ష కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిన్ని మమతతో హితీక్ష ఎలా ఉండేది, హత్యకు గల కారణాలేమిటి? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోరుట్లలోని ఆదర్శ్ నగర్లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. 5 ఏళ్ల చిన్నారి హితీక్షను సొంత పిన్ని మమతనే చంపేసిన ఘటన కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన ఘటన కలకలం రేపటంతో పాటు సంచలనంగా మారింది. మరోవైపు హితీక్ష మృతి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ఇళ్లలో కూడా తమ ఇంట్లో జరిగే ఘటనలాగా భావించారు. సో మొత్తంగా హితీక్షను చంపింది ఎవరు అన్న ఆతృత అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అయితే హితీక్ష మృతి విషయంలో పోలీసులకు అత్యంత కీలకంగా మారింది హితీక్ష ఇంట్లో ఉన్న సీసీ కెమెరానే. ఎందుకంటే హితీక్షను చంపేసిన తరువాత 3-4 సార్లు బయటికి వెళ్ళటం, లోపలికి రావటం, అలాగే నిందితురాలి చేతిలో కవరు, తర్వాత చంపటానికి ఉపయోగించిన పరికరాలు కూడా ఉండటంతో ఆ కవర్ను అలాగే సీసీటీవీని బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే చంపేసిన తరువాత కేవలం ఏమీ తెలియనట్టు అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఏడవటము, అలాగే హాస్పిటల్కు వెళ్ళటం లాంటి అనేక పరిణామాలలో చాలా అద్భుతంగా అంటే చాలా దారుణంగా యాక్ట్ చేసింది. ఎంత మానవ ఘటన అంటే ఇది చెప్పుకోవటానికే చాలా దారుణంగా ఉంది. సో ఇదే కాలనీలో చిన్నారి హితీక్ష ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అలా ఆడుతూ చలాకీగా తిరుగుతూ ఉండే పరిస్థితి అయితే ఉండేది. ఎందుకంటే కుటుంబ సభ్యులు అంటే చుట్టుపక్కల ఇళ్లలో కూడా నానమ్మ అని, అమ్మమ్మ అని, తాతయ్య అని, బాబాయ్ అని, పిన్ని అని అప్పుడప్పుడే ఆ ముద్దులకే మాటలతో అందరినీ పలకరిస్తూ ఉండేది. సో హితీక్ష ఇంటి నుంచి 1, 2, 3 మూడో ఇంటి దగ్గరలో ఉన్న ఇంకో ఇంట్లో చంపేసిన తర్వాత ఇక్కడే బాత్రూంలో హితీక్షను బాత్రూంలో పడేసింది. సో ముందుగా దాదాపు హితీక్ష కనబడటం లేదని చాలాసేపు పోలీసులు అంటే కుటుంబ సభ్యులంతా కూడా వెతికారు, కానీ ఎక్కడా కూడా దొరకలేదు. చివరికి ఈ బాత్రూంలో పడి ఉండటం చూసిన తర్వాత కన్న తల్లి గుండె లవిసేలా రోధించింది. సో మొత్తంగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఆ బాత్రూము. హితీక్ష ఇంటికి 3 అడుగుల అంటే 3 ఇళ్ళ దగ్గరలోనే ఆ హితీక్షను చంపేసి బాత్రూంలో పడేసింది. కేవలం ఇంట్లో తనను చిన్న చూపు చూస్తున్నారని, పట్టించుకోవటం లేదని, కేవలం పెద్ద తోడి కోడలికే మర్యాద ఇస్తున్నారని కుటుంబ సభ్యుల మీద కక్ష పెంచుకున్న మమత చిన్నారిని గొంతు కోసి చంపటం అనేది చాలా దారుణం. కనీసం చిన్న పిల్లను చంపేటప్పుడు ఆమెకు అసలు చేతులు ఎలా వచ్చాయి, ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతోంది. కుటుంబం కూడా చాలా ఉమ్మడి కుటుంబం. ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత, ఎందుకంటే హితీక్ష వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ బాబాయ్ అంటే మమత వాళ్ళ హస్బెండ్, వీళ్ళు ఇద్దరు కూడా ట్విన్స్. వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు, అక్కడ ఉపాధి కోసం వెళ్ళారు. సో హితీక్ష వాళ్ళ తాతయ్య కూడా అక్కడే ఉంటారు. సో ముగ్గురు ఆ గల్ఫ్ కంట్రీస్లోనే ఉండి ఉపాధి కోసం పనిచేస్తూ ఇక్కడ వీళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అయితే ఉమ్మడి కుటుంబంగా ఉండటం, అలాగే అంటే పెద్ద తోడి కోడలు పట్ల ఈర్ష్య, ద్వేషం, పగ పెంచుకోవటంతో చిన్నారి 5 ఏళ్ల చిన్నారి మీద కర్కశంగా, మూర్ఖంగా ప్రవర్తించి ఆమెను హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా కాలనీ అంతా కూడా మూగబోతోంది. ముద్దులొలికే మాటలతో, చిన్న కాళ్లకు వేసుకున్న గజ్జెల చప్పుడుతో ఈ కాలనీ అంతా కూడా హితీక్ష పరిగెడుతూ అందరినీ పలకరిస్తూ చాలా సందడిగా ఉండే ఈ కాలనీ అంతా కూడా హితీక్ష మృతితో చాలా వెలవెలబోతోంది. మౌనంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో పోలీసులు దాదాపు హత్య జరిగిన తర్వాత మొదటి 6 గంటల్లోనే నిందితురాలిపైన అనుమానం వ్యక్తం చేసుకొని ఆమెను విచారణకు పిలిచారు. సో ఆ కేసు ఆమె నుంచే దర్యాప్తు చేయడంతో పోలీసులకు కేసు ఈజీ అయింది. అయితే వాస్తవానికి ఇంటి లోపలి నుంచి బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, చంపేసిన తర్వాత ఈ బాత్రూమ్ దగ్గరికి నిందితురాలు మమత 3-4 సార్లు వచ్చి వెళ్ళిందన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్స్తో అంటే
ఈ ఇంటి హితీక్షను చంపేసిన తర్వాత డాగ్స్ కూడా కేవలం నేరుగా మమత దగ్గరికి వెళ్ళటంతో పోలీసులకు ఈ కేసును ఛేదించటం చాలా సులువుగా మారిందని అయితే చెప్పొచ్చు. అయితే ఈ కాలనీ ఇలా ఉంది, సో ఇది హత్య జరిగిన ప్రాంతం, ఈ ఘటనకు సంబంధించి ఇది కదా. అసలు హితీక్ష మృతితో కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, తల్లి నవీన ఏమని రోధిస్తోంది, ఒకసారి మనం లోపలికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు రండి. అల్లారు ముద్దుగా ఇంటి బయట ఆడుకునే హితీక్ష హత్య ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాస్తవానికి హితీక్ష మృతి అనేది కేవలం వీళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఘటన తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరుగానే విలపిస్తున్నారు. హితీక్ష తల్లి నవీన అయితే 3 రోజులుగా ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే తన చేతుల మీదుగా పెరిగిన ఆ పాప ఇంకా లేదు అని తను ఏడుస్తూనే ఉంది. అమ్మ, ఎట్లా ఆడిపించేవారు, మీ బిడ్డ లేదు అని రోజు అల్లారు ముద్దుగా అన్నం తినిపించేవారు, ఎత్తుకునేవారు, ఇప్పుడు లేదు అని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుందమ్మా? దాని చేతికి ఎందుకు దొరికినవరా వాళ్ళ మమ్మీ ఏడుస్తూనే ఉంది. అంతకుముందు మరి ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఇట్లా ఉన్నప్పుడు పాప అంటే కేరింగ్ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు, ఏమనిపించింది ఆ పాప? ఆమె పిల్లల్ని ఆమెనే పట్టించుకోదు, ఆమె పిల్లల్ని కూడా నేనే చూసినాము. ఆమె జాబ్కి పోయినా వాళ్ళ పిల్లల్ని నేను చూసుకున్నా. మీరు ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీస్లో ఉండి పాపతో వీడియో కాల్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈరోజు పాప లేదు అన్న తెలుసుకున్న తర్వాత ఏమనిపించింది? సార్ మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం సార్. ఏమున్నా మాకు కఠిన శిక్ష వేయాలి అంతే సార్. నేను ఇంతకు మించి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నానమ్మ నాని అనుకుంటూ బిడ్డ అంటే మీ దగ్గరకు వచ్చేది, ఇప్పుడు ఆ పిలుపుకు దూరం అయ్యారు, ఏమనిపిస్తుందమ్మ? ఏమనిపిస్తుందా చంపురు అంతే. నా బిడ్డ వెళ్తాను అత్తుండే అన్నాడు, ఏమైందో రాలేదు, ఆడుకున్నది, స్నానం చేయమంటే వేయలేదు, ఆడుకొని అత్తాను టిట్స్ పెట్టిన నేను గంతే. అది తొలుకొని పోయింది, ఎప్పుడు తొలకపోదు కానీ తొలకపోదు. ఆ పిల్లలను సుత చూడేది, ఆ పిల్లలను వీలేది, అలా బిడ్డలను సుత దగ్గరకు రానియ్యేది. మేమే చూసుకుంటాం, మేమే ఇద్దరం చేస్తాం. ఆ రూముల్లో చేస్తుంది అది, దాన్ని మొత్తం కథం చేయరు అంతే, ఉంచకూరు. మనవరాలు దాన్ని పిన్ని ఎంత మంచిగా వెళ్తుంది, ఎంత మంచిగా చేస్తుంది. అది మాట్లాడకుండా కానీ మాట్లాడకపోని దాంతో మనకేంది అనుకున్నాం, ఊకున్నాం కానీ గిట్లా చేస్తుంది అనుకోలేము. నమ్మించి మోసం చేసింది మమ్మల్ని. నేను ఇంట్లోనే ఉన్నా సారు, చంపేసి మీతో పాటు వచ్చి ఆమె ఏడిచింది, అంత నటన మీరు నాటించింది, మాతోనే నాటించింది. నేను మొత్తుకుంటా తిరుగుతుంటే మేము తిరుగుతా అంటే మళ్ళీ తిరిగింది, మళ్ళీ దాఖలకు పోతే మళ్ళీ మా దాఖలకు. హితీక్ష మృతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పాప దూరం అవడాన్ని కన్న తల్లి జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మీరు హితీక్షను చూసారా, ఇప్పుడు ఎత్తుకునేవారా, ఆడిపించేవారా? నేను చూసిన నిజమే వచ్చింది, నేను కూడా మధ్యాహ్నం వచ్చింది. నేను ఫస్ట్ మా ఆవిడ వెనకసేపు వచ్చింది, నేను ఫస్ట్ వచ్చింది. అదేం మాత్రం ఆడుకుంటుండే, ఏమి ఆమె బిడ్డ పెద్ద బిడ్డ కొడుకు, వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు ఆడుకుంటున్నారు. మంచిగా మేము ఆడిపించుకుందాం, అన్నీ చేసుకుందాం, మా పిల్లలు మేము ఏదో రకంగా చూసుకుందాం మంచిగానే, కానీ మాకు ఎటువంటి అనుమానం రాకుండా చేసి. హితీక్ష మృతిని మొదట ప్రమాదం అన్నారు, ఆ తర్వాత పులివేషాలకు భయపడి హితీక్ష బాత్రూంలోకి వెళ్ళి జారిపడి మరణించిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇదే కాలనీలో ఉండే ఓ సైకో చంపి పారిపోయాడని మరో పుకారు చేశారు. అయితే మలుపుల మీద మలుపులు తిరిగిన ఈ కేసును పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించి చివరికి హితీక్షను హత్య చేసింది పిన్నే అని నిర్ధారించారు. హితీక్ష మృతిలో ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజే అత్యంత కీలకంగా మారింది. అయితే హితీక్ష మృతి తరువాత కూడా పిన్ని మమత అద్భుతమైన నటనను కనబరిచింది. అసలు ఆమె నటనకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అని స్థానికులు వాపోతున్నారు. హితీక్ష చనిపోయిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు కానీ, ఆమె ఆ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఏడుస్తున్నప్పుడు కానీ వారి వెనకే ఉండి దొంగ చూపులు చూస్తూ ఆమె నటించిన తీరుతోనే పోలీసులు కంగుతున్నారు. సో మొత్తంగా
హితీక్ష కేసును అత్యంత దాదాపు 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి అసలు నిందితురాలిని విచారించి రిమాండ్కు తరలించిన పరిస్థితి అయితే కనిపించింది. సో కోరుట్లలో ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారి హితీక్ష మృతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం కలిగించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత విచారణలో నిందితురాలు మమత అసలు నిజాన్ని ఒప్పుకున్నది. తానే గొంతు కోసి చంపానని పోలీసులకు ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపించింది. సో ఇది హితీక్షకు సంబంధించిన కేసు అప్డేట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలన కూడా ఇవే విషయాలు తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కోరుట్లలోని హితీక్ష నివాసం.